నేటి భావోద్వేగమైనటువంటి కవిత మన యజ్ఞం. మన యజ్ఞం జలయజ్ఞం. సుజలాలను ప్రార్థిస్తూ సుఫలాలను కాంక్షిస్తూ చిగురించిన ఈ యజ్ఞం శ్యామలమైతే యావత్తు క్షామమే పోదా జగత్తు. సుజనులకు సుప్రజులకు శ్రీముఖం. గాలి నీరు రెండక్షరాలు రెండే పదాలు. అక్షర లక్షల జనాలకవే మూలాధారాలు. ఉన్నోడికైనా లేనోడికైనా రెండు సమానమే, అవి రెండు సమానమే. అంతరాలు ఎందున్నా పేద గొప్ప తేడాలున్నా పీల్చే గాలి తాగే నీరు ఒకటేనన్నా అందులోన తేడాలే సున్నా. గాలి వీయనని వాయుదేవుడే భీష్మించిన ఫట్టు హాం ఫట్టు. నీటి నీయనని వానదేవుడే మొండికేసిన అవుటు ఆల్ అవుటు. గాలి వీయనని వాయుదేవుడే భీష్మించిన ఫట్టు హాం ఫట్టు. నీటి నీయనని వానదేవుడే మొండికేసిన అవుటు ఆల్ అవుటు. సృష్టిని దిష్టికి తీసి ప్రతి సృష్టికి ప్రతిష్ఠ చేసి ఎంతకాలమని వర్ధిల్లెదరు, కొంతకాలముల మూర్ఛిల్లెదరు. కూలర్లు కండిషనర్లతో కాలక్షేపం చేస్తే, కాలుష్యాలను స్ఖాళిత్యాలను నిక్షేపంగా వదిలేస్తే, భూగర్భ జలాలకు గర్భదరిద్రం దాపురిస్తే అంతా అగమ్యగోచరం, భవిష్యత్తంతా అరణ్యరోదనం అని రాశాను. ఎలా ఉంది ఈ కవిత? నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పదుళ్లపర్తి.